ఓకే. ఇప్పుడొచ్చేసి వేద నాగరికత గురించి తెలుసుకుందాం. ఆర్యులు. ఆర్యులంటే ఎవరు? అంటే ఆర్య అంటే పెద్దవాడు, గౌరవనీయుడు, సంస్కారి అనే అర్థాలున్నాయి. జాగ్రత్తగా వినండి. ఆర్య అంటే పెద్దవాడు, గౌరవనీయుడు, సంస్కారి అనే అర్థాలున్నాయి. ఇది ఆర్య అనే పదం సంస్కృత పదం. ఇంపార్టెంట్ అండి. ఆర్య అనే పదం సంస్కృత పదం. ఓకే. రామాయణంలో శ్రీరాముడిని, సీతను ఆర్యపుత్ర అని సంబోధించడం జరిగింది. అంటే రామాయణంలో వీరిని ఎలా సంబోధించారంటే ఆర్యపుత్ర. అంటే ఈ పదం గౌరవాన్ని సూచిస్తుంది. ఆర్య అనే పదం గౌరవాన్ని సూచిస్తుంది. ఇలా అడగొచ్చు స్టేట్మెంట్స్‌లో. ఆర్య అంటే పెద్దవాడు, గౌరవనీయుడు, సంస్కారి అని. ఆర్య అనే పదం గౌరవాన్ని సూచిస్తుంది అని అడగొచ్చు. కాబట్టి ఇంపార్టెంట్. తర్వాత దాస్యులు కానివారు ఇంపార్టెంట్ ఇక్కడ. కానివారు ఆర్యులు. తర్వాత భారతదేశ సంస్కృతికి ఒక రూపాన్ని ఇచ్చిన ఘనత ఆర్యులకే చెల్లుతుంది. ఇంపార్టెంట్ అండి. భారతదేశ సంస్కృతికి ఒక రూపాన్ని ఇచ్చిన ఘనత ఎవరికి చెల్లుతుందంటే ఆర్యులకే చెల్లుతుంది. అయితే ఈ ఆర్యులు ఎక్కడి వారు? ఎక్కడి నుంచి భారతదేశంలోకి వచ్చారు? అనే వాటి గురించి ఆలోచిస్తే ఏకాభిప్రాయం లేదండి. ఆర్యులు యొక్క తొలి జన్మస్థలం ఎక్కడున్నారు? వారు ఎలా వచ్చారు? అంటే ఆర్యుల యొక్క జన్మస్థానం మీద ఏకాభిప్రాయం లేదు. అయితే పరిశోధకుల ప్రకారం ఆర్యుల జన్మస్థలాన్ని ఇలా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ ఇమేజ్‌లో అంతా కొంతమందిని పెట్టాను చూడండి పరిశోధకులు. బాలగంగాధర్ తిలక్ గారు, మార్క్స్ ముల్లర్ గారు, డాక్టర్ ఏసీ దాస్, స్వామి దయానంద సరస్వతి. ఇక్కడ ఇమేజ్‌లోనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వాళ్ళు రాక వస్తున్నట్లు, అక్కడ నది ఉన్నట్లు, తర్వాత వచ్చేసి వారు అక్కడ ఏదో మంచు ప్రాంతము ఉన్నట్లు, వారు చలి కాసుకున్నట్లు. ఓకే. ఇదనమాట. తర్వాత బాలగంగాధర్ తిలక్ ఏమన్నాడంటే ఈయన, వీరు ఆర్కిటిక్ ప్రాంతం వారిని, శీతల ప్రాంతం నుంచి వచ్చారు కావున వీరు అగ్నికి ప్రాధాన్యత ఇచ్చారని, ఈయన ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ గీతా రహస్యం ఈయన బుక్స్ అనమాట ఇవి. వీరు బాలగంగాధర్ తిలక్ ఏమన్నారంటే, వీరు ఆర్కిటిక్ ప్రాంతం వారని, శీతల ప్రాంతం నుంచి వచ్చారు కావున వీరు అగ్నికి ప్రాధాన్యత ఇచ్చారు అని ఈయన తెలియజేయడం జరిగింది. ఆయన రచన బుక్స్ అవన్నమాట. తర్వాత స్వామి దయానంద సరస్వతి. ఆర్యుల జన్మస్థలం టిబెట్. ఇవి ప్రీవియస్ బిట్స్ అండి. ఆర్యుల జన్మస్థలం టిబెట్. మార్క్స్ ముల్లర్ ఏమంటాడంటే ఆర్యుల జన్మస్థలం మధ్య ఆసియా. మధ్య ఆసియా గుర్తుపెట్టుకోండి. మార్క్స్ ముల్లర్ ఏమంటాడంటే ఆర్యుల జన్మస్థలం మధ్య ఆసియా అంటాడు. మధ్య ఆసియా అనడం జరిగింది. డాక్టర్ ఏసీ దాస్ ఏమన్నారంటే ఆర్యుల జన్మస్థలం సప్త సింధు ప్రాంతము. డాక్టర్ ఏసీ దాస్ ఏమంటే ఆర్యుల జన్మస్థలము సప్త సింధు ప్రాంతము అంటాడు. తర్వాత డాక్టర్ గైల్ ఏమంటారంటే ఆస్ట్రేలియా హంగేరీ ప్రాంతం వారు. ఆర్యులేటట ఆస్ట్రేలియా హంగేరీ ప్రాంతం వారు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఎవరెవరు ఏంటి అన్నది స్టేట్మెంట్లో అడిగినప్పుడు ఆర్యులు అనే పదం ఇచ్చి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి గౌరవప్రదమైనది ఇలాగ ఇచ్చేసి వీరు ఈ ప్రాంతం వారని వీరు అన్నారని స్టేట్మెంట్ 1 ఆర్ 2 కరెక్ట్, 2 కరెక్ట్, 1 తప్పు 1 రాంగ్ ఇలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆర్యుల గురించి తెలుసుకోవడానికి వేదాలు మాత్రమే ఆధారం. అందుచేత ఆర్య నాగరికతను వేద నాగరికత అన్నారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి వేదాలు మాత్రమే ఆధారం. అందుచేత ఆర్య నాగరికతని వేద నాగరికత అని కూడా అంటారు. ఆర్య నాగరికత అని అంటున్నారు, లేదా వేద నాగరికత అంటున్నారు.
ఓకే. ఆర్య నాగరికత లేదా వేద నాగరికత అంటున్నారనమాట. ఓకే. భారతదేశంలో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచి 1500 మధ్య కాలంలో ఆర్యులు ప్రవేశించారు. ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నుంచి 1500 మధ్య కాలంలో ఆర్యులు భారతదేశానికి ప్రవేశించారు. టైం పీరియడ్ ఇంపార్టెంట్. తర్వాత ఆర్యులు మొదటగా సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆర్యులు మొదటగా సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారు. మనకి ఇందాక చెప్పినప్పుడు చెప్పా. ఎవరు? డాక్టర్ ఏసీ దాస్ గారు ఏమంటారంటే ఆర్యుల జన్మస్థలం సప్తసింధు ప్రాంతం అంటారు. క్షేత్రం ఏముంటుందంటే ఆర్యులు మొదటగా సప్తసింధు ప్రాంతములో స్థిరపడిరి. సప్తసింధు అంటే ఏంటి అని చూద్దాం. సప్తసింధు అంటే సప్తసింధు అనగా 7 నదులు ప్రవహించే ప్రాంతము. సప్తసింధు అనగా 7 నదులు ప్రవహించే ప్రాంతం. ఏంటి ఆ 7 నదులు అంటే సింధు, జీలం, బియాస్, రావి, చీనాబు, సట్లేజు, సరస్వతి. వీటికి కోడ్ కూడా పెట్టాను చూడండి. క్లారిటీగానండి. సప్తసింధు ఏంటి ఆ 7 నదులు అంటే 1 సింధు, 2 జీలం, 3 చీనాబు, 4 రావి, 5 బియాస్, 6 సట్లేజ్, 7 సరస్వతి. ఇక్కడ ఇచ్చాను ఇమేజ్ చూడండి. సప్తసింధు అనేసి క్లియర్గా ఇచ్చాను. ఓకే. ఇక్కడ చూడండి ఇచ్చాను. సప్తసింధు అంటే ఏంటి 7 నదులు అంటే నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింధు నది, దాని ఉపనదులు ప్లస్ సరస్వతి నది. సింధు నది, దాని ఉపనదులు, సరస్వతి నది. సింధు నది ఒక నది, దాని ఉపనదులు వచ్చేసి 5 నదులు, తర్వాత సరస్వతి నది, మొత్తం 7 నదులు. వీటినే సప్త సింధు నదులు అంటారు. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవడానికి కోడ్ పెట్టాను చూడండి. సింధు నది యొక్క ఉపనదులకు కూడా ఏముంది అందరికీ తెలిసిందే, జూనియర్ బిఎస్సి ప్లస్ సరస్వతి నది. గుర్తుపెట్టుకోండి, సింధు నది ప్లస్ దాని ఉపనదులైన జూనియర్ బిఎస్సి ప్లస్ సరస్వతి. జూనియర్ బిఎస్సి అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చాను క్లియర్గా. జి అంటే జీలం, జే అంటే జీలం, ఆర్ అంటే రావి, బి అంటే బియాస్, ఎస్ అంటే సట్లే, సి అంటే చీనాపు. ఓకే. నెక్స్ట్ సప్తసింధు ప్రాంతంలో ఆర్యులు మొదట స్థిరపడడం వల్ల ఆ ప్రాంతానికి ఏమని వచ్చిందంటే ఆర్యవర్తనం అని పేరు వచ్చింది. సప్తసింధు ప్రాంతంలో ఆర్యులు మొదటగా స్థిరపడటం వలన ఆ ప్రాంతానికి వచ్చిన పేరు ఏంటి అంటే ఆర్యవర్తనం. ఆర్యవర్తనం. మీకు హిస్టరీ క్లాసులు చెప్పేటప్పుడు ఫస్ట్ క్లాస్ వరకు పీడిఎఫ్ మీకు చాలా పంపించాను. ఇండియన్ హిస్టరీ సింధు నాగరికత కాలంలో సెకండ్ పీడిఎఫ్కి సంబంధించి 2వ క్లాస్ పీడిఎఫ్ సంబంధించి కోడ్ వచ్చేసి ఏంటంటే ఆ క్లాస్కి సంబంధించిన కోడే. సింధు నాగరికత కాలంలో మహాస్నానవాటిక బయలుపడిన ప్రాంతం మోహన్జోదరో. సింధు నాగరికత కాలంలో మహాస్నానవాటిక బయలుపడిన ప్రాంతం మోహన్జోదరో. పీడిఎఫ్ కావాల్సిన వారు కమెంట్లో పీడిఎఫ్ అని పెట్టేసి నాకు వాట్సాప్కి ఛానల్ నెంబర్ ఇచ్చానుగా 9505724315 ఆ నెంబర్కి మోహన్జోదరో అని కమెంట్ పెట్టండి. మీకు కావాల్సిన పీడిఎఫ్ పంపిస్తారు. ఓకే. మోహన్జోదరో అని కమెంట్ పెట్టండి. ఓకే. క్లాస్లోకి వద్దాం. సప్తసింధు ప్రాంతాన్ని గల పేరు ఏంటంటే ఆర్యవర్తనం అని. సప్తసింధు ప్రాంతాన్ని బ్రహ్మవర్తనము అని కూడా అంటారు. ఆర్యవర్తనము లేదా బ్రహ్మవర్తనం లేదా సప్తసింధు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆర్యులు మొదటిసారిగా స్థిరపడడం జరిగింది. ఆర్యులకి తెలియని నది ఏంటి? చాలాసార్లు అడిగిన బిట్ అండి, ప్రీవియస్ బిట్. ఆర్యులకి తెలియని నది ఏంటి? ఆర్యులకి తెలియని నది ఏంటి అంటే వీరికి గంగా నది తెలియదు. ఆర్యులకు తెలియని నది గంగా నది. ఋగ్వేదంలో సరస్వతి నదిని నది తమ అని ప్రస్తావించడం జరిగింది. ఋగ్వేదంలో సరస్వతి నదిని నది తమగా ప్రస్తావించడం జరిగింది. ఓకే. సరస్వతి నదిని నది తమగా ప్రస్తావించడం జరిగింది. ఓకే. అంటే నది అనగా అర్థం ఏంటి అంటే ఉత్తమమైనదిని అర్థం. తర్వాత నెక్స్ట్
సింధు నది ఉందిగా, సింధు నది ఉపనదులు, సింధు నది ఉపనదులు ఎన్ని? జూనియర్ బీఎస్సీ. ఓకే. సింధు నది ఉపనదులు, వాటికి గల ప్రాచీన నామాలు. చాలా సార్లు అడిగిన బిట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇదే బిట్టుపడే ఏరియా, ఇది బిట్టుపడే ఏరియా. సింధు నది, సింధు నదికి ఉపనదులైన వాటికి ప్రాచీనకు సంబంధించినవి అనమాట. జీలం నదిని జీలం నది యొక్క ప్రాచీన నామం, జీలం నది యొక్క ప్రాచీన నామం వితస్త. జీలం నది యొక్క ప్రాచీన నామం వితస్త. చీనాబ్ నది యొక్క ప్రాచీన నామం అస్వక్స్. చీనాబ్ యొక్క ప్రాచీన నామం అస్వక్స్. తర్వాత రావి నది యొక్క ప్రాచీన నామం పరుష్ణ. రావి నది యొక్క ప్రాచీన నామం రావి, పరుష్ణ గుర్తుపెట్టుకోవచ్చు. రుష్ణ. రావి నది యొక్క ప్రాచీన నామం పరుష్ణ. రావి యొక్క ప్రాచీన నామం పరుష్ణ. తర్వాత బియాస్ నది యొక్క ప్రాచీన నామం విపుసి. బివి. బియాస్ నది యొక్క ప్రాచీన నామం విపుసి. బియాస్ యొక్క ప్రాచీన నామం విపుసి. సట్లెజ్ నది యొక్క ప్రాచీన నామం ట్రుధి. పలకడానికి రావట్లేదు. సట్లెజ్ యొక్క ప్రాచీన నామం ట్రుధి. ఇంపార్టెంట్ అండి, రాసి పెట్టుకోండి. ఈ నదుల మీద పడితే బిట్టు ఖచ్చితంగా వీటి నుంచే వస్తుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. నదుల మీద బిట్ వస్తే వీటి నుంచే వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంటు, గుర్తుపెట్టుకోండి. ఇవి రాసుకోండి, ప్రతి ఒక్కరు నేర్చుకోండి. మేము ప్రిలిమ్స్ రాయాలి అనుకున్న ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్, భారతదేశంలో వేద నాగరికతను 2 విధములుగా విభజించడం జరిగింది. అంటే భారతదేశంలో వేద నాగరికత మొదలైన తర్వాత, అంటే భారతదేశంలోకి ఆర్యులు వచ్చిన తర్వాత వారి గురించి తెలుసుకోవడానికి, వారి గురించి అధ్యయనం చేయడానికి, అక్కడ వాటి యొక్క పరిస్థితులను బట్టి, అక్కడ రచించబడిన గ్రంథాలను బట్టి, ఆ సమయాన్ని బట్టి అక్కడున్న ఈ వేద నాగరికతను, ఆర్యుల నాగరికతను 2 రకాలుగా విభజించడం జరిగింది. అంటే 2 విధాలుగా విభజించడం జరిగింది. ఏంటి అవి అంటే, ఒకటి తొలివేద నాగరికత, 2 మలివేద నాగరికత. తొలివేద నాగరికత, మలివేద నాగరికత. తొలివేద నాగరికతలో వేదాలు 4 ఉన్నాయండి. ఈ వేదాల 4లో ఋగ్వేదం అన్నది తొలివేద నాగరికతలో రచించబడితే, మిగిలిన మలివేద నాగరికతలో ఆ 3 వేదాలు రచించబడడం జరిగింది. ఇది తొలివేద నాగరికత, మలివేద నాగరికత విభజించారు. భారతదేశంలో స్థిరపడిన ఆర్యులు ఏం చేశారంటే, వాళ్ళు వేదాలు రచించడం మొదలుపెట్టారు. వేదం అనే పదం విద్ అనే శబ్దం నుంచి వచ్చింది. ఇంపార్టెంట్ అండి, వేదం అనే పదం స్టేట్మెంట్ వైడ్గా ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్. వేదం అనే పదం విద్ అనే శబ్దం నుండి వచ్చింది. ఇంపార్టెంట్. వేదం అనే పదం విద్ అనే శబ్దం నుండి వచ్చింది. వేదం అనగా ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానం. వేదం అనగా అర్థం ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ వేదాలకు మరొక పేరు, ఇంపార్టెంట్, వేదాలకు మరొక పేరు శృతి సాహిత్యము. వేదాలకున్న మరొక పేరు శృతి సాహిత్యము. వేదాలకున్న మరొక పేరు శృతి సాహిత్యం. వేదాలను ఈ పదం, ఈ లైన్ ప్రీవియస్ బిట్ అండి. ఈ లైను ప్రీవియస్ బిట్. వేదాలను హిందువులు అపౌరుషేయాలు అన్నారు. అపౌరుషేయాలు అంటారు. వేదాలను హిందువులు ఏ విధంగా నమ్ముతారు అని అడిగాడండి ప్రీవియస్ బిట్. వేదాలను హిందువులు ఏ విధంగా నమ్ముతారు అని అడిగారు. వేదాలను హిందువులు ఏ విధంగా నమ్ముతారు అంటే అపౌరుషేయాలు అని నమ్ముతారు. అంటే అపౌరుషేయాలు అనగా అర్థం ఏంటి అంటే, సృష్టికర్త నుండి మనుషులకు ఇవ్వబడినవి, అంటే దేవుడి ద్వారా మనుషులకు అందించబడినవి, సృష్టికర్త నుండి మనుషులకు ఇవ్వబడినవి అని అర్థం. సృష్టికర్త నుండి మనుషులకి ఇవ్వబడినవి అని అర్థం. ఏంటి ఈ వేదాలు ఎన్నున్నాయంటే, వేదాలు మొత్తం 4 ఉన్నాయండి. వేదాలు 4 ఉన్నాయి. ఒకటి ఋగ్వేదము, యజుర్వేదము, సామ్యవేదము, అథర్వవేదము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వ. వీటి గురించి బ్రీఫ్గా వాట్ ఈజ్ వాట్ అంటే బెటర్ నెక్స్ట్ క్లాస్లో డీప్గా పెట్టేసాను,
చూడండి ఆ టైటిల్‌తో సహా ఉంటది నెక్స్ట్. ఋగ్వేదం అంటే ఏంటి? అంటే అత్యంత ప్రాచీన వేదం అండి. చెప్పాగా తొలి వేద కాలంలో రచించబడిన వేదం ఏంటి అంటే ఋగ్వేదం. తొలి వేద కాలంలో రచించబడిన వేదం ఋగ్వేదం. అంటే ఏముంది ఇందులో అంటే దేవతలను స్తుతించే మంత్రాలున్నాయి. ఋగ్వేద కాలంలో ఋగ్వేగంలో ఋగ్వేగంలో ఏముంది అంటే దేవతలను స్తుతించే మంత్రాలున్నాయి. దేవతలను స్తుతించే మంత్రాలున్నాయి. యజుర్వేదంలో ఏమున్నాయి అంటే యజ్ఞాలు, యజుర్వేదము, యజ్ఞాలు గుర్తుపెట్టుకోండి. యజుర్వేదము, యజ్ఞాలు. యజ్ఞాలు కర్మకాండాలకు సంబంధించిన నియమాలున్నాయి. యజుర్వేదంలో ఏమున్నాయంటే యజ్ఞాలు, కర్మకాండాలకు సంబంధించిన నియమాలు ఉన్నాయి. కర్మకాండాలకు సంబంధించిన నియమాలున్నాయి. సామ్యవేదం. సామ్యవేదం అంటేనే గుర్తుపెట్టుకోండి సాంగ్స్. సామ్యవేదం అంటేనే సాంగ్స్. పాటల రూపంలో ఉన్న మంత్రాలు. సంగీతానికి మూలం. పాటల రూపంలో ఉన్న మంత్రాలు. సామ్యవేదం అంటేనే గుర్తుపెట్టుకోండి సాంగ్స్, సంగీతము అని గుర్తుపెట్టుకోండి. తర్వాత అథర్వ వేదము అంటే ఏంటంటే దైనందిన జీవితంలో వైద్యము, మంత్రాలు, వ్యవసాయము వీటన్నిటి గురించి ఇక్కడ రాయడం జరుగుతదండి. అథర్వణ వేదంలో దైనందిన జీవితంలో వైద్యము, మంత్రాలు ఈ వేదాలు సంస్కృత భాషలో ఇవి రచించబడడం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే అంటే రియాలిటీ అంటే నిత్య జీవితం గురించి, దైనందిన జీవితం గురించి రాయబడింది ఏంటంటే అథర్వ వేదంలో రాయబడడం జరిగింది. ఓకే. ఇట్ క్లియర్. వాట్ ఈస్ వాట్ అనేది చూద్దాం. తర్వాత ఈ వేదాలను ఎలా రాశారు అంటే ఈ వేదాలను సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రచించడం జరిగింది. ఈ వేదాలను సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రాయడం జరిగింది. సంస్కృత భాష దేవనాగరి లిపి ఇంపార్టెంట్. తర్వాత సంస్కృతాన్ని ఇండో ఆరియన్ అంటారు. సంస్కృతాన్ని ఏమంటారంటే ఇండో ఆరియన్ అని భాషా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. సంస్కృతానికి ఏమంటారంటే ఇండో ఆరియన్ భాష అని కూడా అంటారు. సంస్కృతాన్ని ఇండో ఆరియన్ భాష అని కూడా అంటారు. తర్వాత పారసిక, లాటిను, జర్మనీ, గ్రీకు, ఇంగ్లీష్ భాషలతో సంబంధం గల ఈ భాష సంస్కృత భాష. సంస్కృత భాషకి ఏ భాషలతో సంబంధం ఉందండి? పారసిక, లాటిన్, జర్మనీ, గ్రీక్, ఇంగ్లీష్ భాషతో సంబంధం ఉంది. సంస్కృతం దాని సంబంధం కలిగి ఉన్న భాషలన్నిటినీ కలిపి సంస్కృతము దానికి సంబంధం కలిగి ఉన్న భాషలన్నిటినీ కలిపి ఇండో యూనియన్ భాషా కుటుంబం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండో యూనియన్ భాషా కుటుంబం అని కూడా అంటారు. సంస్కృతము దాని సంబంధం గల భాషలన్నిటినీ కలిపి ఇండో యూనియన్ భాషా కుటుంబం అని కూడా అంటారు. ఓకే. ఇదండి ఈరోజు క్లాసు. తర్వాత రిమైనింగ్ క్లాస్ నేను మళ్ళీ ఇస్తాను. నైట్లో పెడతాను. చక్కగా చదువుకోండి. మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఆల్ ది బెస్ట్. పీడిఎఫ్ ఎవరైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని పెట్టేసి నేను మీకు ఇచ్చిన కోడ్ని నాకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేయండి. ఓకే. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా ప్రిపేర్ అవుతున్న కోచింగ్ తీసుకోలేని వారికి ఫార్వర్డ్ చేసేయండి. ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే. ఓకే. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. టైం వేస్ట్ చేసుకోకండి. బాగా చదువుకోండి. బాయ్ బాయ్.